తప్ప పేద ప్రజలకి కనీసం ఎంగిల్ చేయితోటి కనీసం కూడా చేయి కూడా విదల్చలేదు. ఆయన వచ్చి నేను స్కూళ్ళు కడతా, కాలేజీలు కడతా, ఇంకేదో కడతా అని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకని విఘ్నులైనటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశైలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, మన బలం మన కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ బలగం 45 డిగ్రీల టెంపరేచర్ ఉంటే కూడా కదలకుండా ఇక్కడ కూర్చున్నటువంటి కార్యకర్త బంధువుల బలం భారతీయ జనతా పార్టీ బలం తప్ప ఇంకొకటి కాదు. మీరే నా బలంగా, మీరే నా ఆశగా, మీరే నా శ్వాసగా మెదక్ పార్లమెంటును గెలవాలని, గెలిపించాలని, నాడు నరేంద్రుడు కలలు గని నా దేశం విశ్వగురు కావాలని, ఆ రోజు నరేంద్రుడు కలలు కంటే నాటి నరేంద్రుడి కలలని ఈరోజు ఈ నరేంద్రుడు సాకారం చేస్తూ ఐఎమ్ ఎన్ ఇండియన్ అని అబుదాబి పోయినా, ఆడిలైడ్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా, అమెరికా పోయినా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల ఈ దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుని నాయకత్వంలో మనం ఎంత గొప్పగా పనిచేయాలనో దయచేసి ఒకసారి మా కార్యకర్త బంధువులు ఆలోచించాలి. ఇదే ఇంత ఎండలో వేరే పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టాలంటే కనీసం అది ఊహ కూడా అందదు, కుర్చీలు తప్ప ఏం మిగిలాయి. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్, ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదంటే మీకు అందరికీ తెలియదు, గుర్తు చేద్దాం అనుకుంటున్నా. 1985లో నిమ్మ నరసింహారెడ్డి గారు ఇదే సిద్దిపేట అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే 1985లో బీజేపీకి వచ్చిన ఓట్లు 19,000 ఓట్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 1985లోనే భారతీయ జనతా పార్టీ గడ్డ మీద అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేసింది. తుపాకులు పట్టుకొని ఇండ్లు వేల్చేస్తామని, చంపేస్తామని, కాషాయం కండువా దించుతావా చస్తావా అని బెదిరిస్తే బుల్లెట్లకు ఎదురొడ్డి నిలబడ్డటువంటి గడ్డ ఈ సిద్దిపేట గడ్డ. ఇది ఎప్పటి నుంచో కాషాయానికి అడ్డా తప్ప ఇంకొకటి కాదని మీరు ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మనందరం ఏమడుగుతున్నారు నరేంద్ర మోడీ గారు? ఈ దేశం బాగుండాలంటే 11వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎకానమీని 5వ స్థానానికి తీసుకొచ్చినాను. ఇంకొకసారి గెలిపిస్తే భారతదేశ ఆర్థిక స్థితిగతులని ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకొస్తాను. 2047 వరకు భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుని చేస్తానని చెప్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుని నాయకత్వంలో పనిచేసేటువంటి అదృష్టం మనందరికీ లభించింది. ఆ రోజు అద్వానీ గారి నాయకత్వంలో రామ మందిరం కోసం జరిగిన రథయాత్రలో మనం పాల్గొనకపోవచ్చు, కానీ ఈరోజు నరేంద్రుడి నాయకత్వంలో అయోధ్యలో నిర్మించబడినటువంటి బాలరాముణ్ణి మీలో చాలా మంది ఇప్పటికే దర్శించుకున్నారు. మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికలు పూర్తయిన తరువాత సిద్దిపేట కూడా రైలు వచ్చిందన్నా తప్పకుండా సిద్దిపేటలో రైలు ఎక్కి అయోధ్యకు పోయి ఆ రాముని దర్శనాన్ని చేసుకొని వద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. 500 సంవత్సరాలుగా ఇట్లా టెంట్లో ఉండే మన రాములోరు యాడుండే టెంట్లో ఉన్నటువంటి రాములోరికి నీడ కల్పించిండు నరేంద్ర మోడీ గారు. స్వార్థం లేదు. అద్వానీ గారు మాట చెప్పిండ్రు, రాములోరు తన గుడిలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి చేతుల మీద జరగాలని కోరుకున్నాడేమో, బహుశా అవకాశం ఆ రాముడే నరేంద్ర మోడీకి ఇచ్చిండు అని చెప్పిండు. అంత గొప్ప నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలందరూ కూడా మరొకసారి నరేంద్ర మోడీ గారు గెలవాలని, 400 సీట్లు రావాలని కోరుకుంటారు. ఇందాక మిత్రుడు భాష చెప్పినట్టు ఈడొకరు ఆడొకరు కొందరు మొరుగుడు మొదలు పెట్టిరు. 400 వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు, 400 వస్తే రాజ్యాంగం మారుస్తారని వాళ్ళకి మనం అందరం చెప్పాలి. ఉన్న రిజర్వేషన్లు ఉన్నది ఉన్నట్టుగా ఉండంగానే అగ్రవర్ణాల పేదలకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా తెచ్చిండు నరేంద్ర మోడీ తప్ప ఈ దేశంలో ఏ ఒక్కరికి కూడా ఇప్పటిదాకా 1% కూడా రిజర్వేషన్ తొలగించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. బీసీ కమిషన్కు చట్టబద్ధత తెచ్చిండ్రు. 27 మందిని
కేంద్రంలో బీసీలను మంత్రులను చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. చంద్రశేఖరరావు ఇద్దరికే ఇచ్చిండు, రేవంత్ రెడ్డి కూడా ఇద్దరికే ఇచ్చిండు. గా రేవంత్ రెడ్డి వచ్చి మెదకులో చెప్తాడు, ఇగో బీసీ బిడ్డ పోటీ చేస్తున్నాడు, ఈడ బీసీ బిడ్డ కోటయ్యి అని చెప్తాడు. అయ్యా రేవంత్ రెడ్డి 2023 నవంబర్లో పటాన్ చెరువు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక బీసీ బిడ్డనే పోటీ చేసిండు. మరి ఆయన ఓడగొట్టింది ఎవరు? ఇలా నువ్వు బీఫామ్ ఇచ్చిన ఆయన ఎవరు మీ క్యాండిడేటు? 30 రోజుల ఎలక్షన్ టైంలో 4 పార్టీలు మారొచ్చినోడు. ఈటల రాజేందర్ ముదిరాజుకి టిఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగితే చంద్రశేఖరరావు పక్క నుండి సప్పట్లు కొట్టిన ఆయన ఎవరంటే ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ తప్ప ఇంకొకరు కాదు. ఇలా వచ్చి కులం ఎట్లా క్లెయిమ్ చేస్తావన్నాను? ఈటల రాజేందర్ ముదిరాజు గారికి అన్యాయం జరిగిన రోజు నువ్వు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటపడేసి వచ్చుంటే ఇలా నీ కులం నిన్ను స్వాగతించేది. అందుకని రేవంత్ రెడ్డి గారు నీ క్యాబినెట్లో సగం బీసీలు ఉండాల్సిన చోట 2 బీసీలను పెట్టుకొని రేపు గెలిస్తే మేము ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తాము అంటున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 119 మంది ఎమ్మెల్యేలలో ఒకడే ఒక ఎమ్మెల్యే ముదిరాజు బిడ్డ నీ సొంత జిల్లాకి వెళ్ళి గెలిచిండు. ఎందుకు వెళ్ళే రేవంత్ రెడ్డి మంత్రి పదవి? ఎవరు వద్దన్నారు మంత్రి పదవి ఇస్తా అంటే? నీ పాలమూరు బిడ్డనే కదా గెలిచింది, ఎందుకు ఇవ్వలేదు అంటే రేవంత్ రెడ్డి నైజం ఏంటంటే ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అనేటువంటి నానుడి తప్ప ఇంకొకటి కాదు. అందుకనే రైతు రుణమాఫీ చెప్పినా, మహాలక్ష్మి పథకం చెప్పినా, 500లకే సిలిండర్లు అని చెప్పినా, అరచేతిలో వైకుంఠం చూపెట్టినా ఆయన చేసేది కేవలం మోసం అంటే మోసం తప్ప ఇంకొకటి కాదు. అందుకని 10 సంవత్సరాల చంద్రశేఖరరావు పాలన చూసి 6 నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఈరోజు ప్రజలంతా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఈ తాప మేము వేసే ఓటు పువ్వు గుర్తుకేస్తాం, నరేంద్ర మోడీ గారికి వేస్తాం, మళ్ళొకసారి ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రజలందరూ కూడా ముందుకు పోతా ఉన్నారు. అందుకని నేను మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్రతి ఇంటిని కలవండి, ప్రతి వ్యక్తిని కలవండి. ఒక్కసారి మనం వెళ్ళి ఒక ఇంటికి పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేయమని అడిగితే ఖచ్చితంగా ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఇంతకంటే మంచి అవకాశం ఇంకొక అవకాశం రాదు. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ప్రతి తలుపును తట్టి నరేంద్ర మోడీ గారి బొమ్మను అక్కడ ఇచ్చి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మంచి పనులని ప్రతి కుటుంబానికి తెలియజేస్తే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ మీద ఏ జెండా ఎగురుతుంది? ఏ జెండా ఎగురుతుంది? కొంచెం గట్టిగా చెప్పాలి. నాకు తెలుసు మీకు అందరికి ఆకలి అవుతుంది, కానీ అమిత్ షా గారు కూడా వచ్చేసి మైక్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒకసారి గట్టిగా చెప్పాలి, గెలిచేది ఎవరు? మెదక్ గెలిచేది ఎవరు? ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరికి బహుమానం ఇవ్వాలి మనం? ఎవరికి? వినబడ్డదా? ఫామ్ హౌస్ దాకా పాప నడవనే వస్తలేదు, బస్ వేసుకొని బయలుదేరిండు. యాడికి? ఊర్లో పొంటి తిరుగుతాడంట. ఒక మాట మనం ఊర్లలో చెప్పాలి, రఘునందన్ దుబ్బాకల ఎల్లలే కదా అన్నాడు హరీష్ రావు. హరీష్ రావుని అడుగురి, మరి నీ మామ కామారెడ్డిలో చెల్లలే కదా, చెల్లిండా? చెల్లిండా? చెల్లలే కదా. రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో చెల్లలే కదా. ఎవరు బండకేసి కొట్టిరు కామారెడ్డిలో? ఈ కాషాయం జెండనే ఆ రేవంత్ రెడ్డిని, ఆ చంద్రశేఖరరావుని కామారెడ్డిలో బండకేసి కొట్టింది. కొట్టిందా? రేపు మెదక్ పార్లమెంట్ కూడా గెలిచేది ఎవరు? కాషాయం జెండా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో